ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, ది వర్త్ ఆఫ్ మ్యాన్ వర్కెత్ నాట్ ది రైటస్నెస్ ఆఫ్ గాడ్. జేమ్స్ 1st chapter 20 verses. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాగ్దానముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏముని అంటే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని. మనలో గర్వము, అతిశయము మరియు అసూయ, మరి కోపము అలాంటివి రావడానికి కారణాలు ఉన్నాయి. వాటిని బట్టి మనము దేవుని కార్యాలని నెరవేర్చలేని స్థితిలోకి ఉంటాము, నీతిని జరిగించలేము అని ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది అనమాట. మరి ప్రతి ఒక్కరూ కోపడతారు, మరి ఇంకా ఎదుటి వాళ్ళు బాధపడే విధంగా మాట్లాడుతూ ఉంటారు. కోపం ఉన్న చోట మంచి గుణ లక్షణాలు ఉండవు అనమాట. ఎప్పుడు సత్యాన్ని మారు మనసుతో మరి ఉండాలి అని మనము చెప్పినప్పుడు కొందరు అంగీకరించలేకపోవచ్చు. అలాగే మరి మనమంతా ఎలాగ జీవించామనేది కూడా ఒకసారి మనం పునరాలోచన చేసుకోవాలన్నమాట. మరి గర్వము, అతిశయము, అసూయ ఎట్లాంటి వాటి గురించి మనం ఆలోచించినట్లయితే ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనవి అనమాట. ఒకసారి మనము ప్రవక్త అయిన ఎలీషా గారు యోర్దాను నదిలో స్నానం చేయమని నయమానికి చెప్తాడు కదా. అతడు కోపగించుకుంటాడు. దానికి కారణం ఏంటంటే, అంటే నేను ఇంత గొప్పవాడిని కదా, ఇది నన్నేంటి అక్కడ స్నానం చేయమంటాడు నదిలో అని చెప్పేసి దానికి అతను ఒక చిన్న గర్వాన్ని కనిపిస్తూ ఉంటుంది అతనిలో. మరి అతిశయిస్తాడనమాట అని చెప్తాడు. మరి లేదు, ప్రవక్త చెప్తున్నాడు కదా, ప్రవక్త చెప్తున్నాడు అంటే దేవుడు చెప్తున్నట్టే మనం స్వీకరించాలి. కానీ ఆయన మరి 7 మార్లు మునగమన్నప్పుడు 6 మార్లు మునిగినను మరి అతనిలో మార్పు రాదు. 7వ మారు సంపూర్ణంగా మునిగినప్పుడు అతనికి ఇంకున్న కుష్ఠ రోగం పోద్దనమాట. దేవుడు కోపాన్ని మనము తీవ్రంగా ఎంచుకోవాలి. దేవుని మనము కోపపడేవారిగా మనము ఉండకూడదు అనమాట. ఇక్కడ నయమాను కూడా ఏం చేస్తున్నాడంటే, తనకున్న దాన్ని బట్టి అతిశయపడ్డాడు. ఇదేంటి నన్ను నీళ్ళల్లోనే స్నానం చేయమన్నాడు అనేది కొంచెం గర్వంగా ఫీల్ అయ్యాడు. అసూయ కూడా వచ్చిందనమాట. ఇవన్నీ మనలో ఉండకూడదు. ఇలా ఉంటే గనక మనము దేవుని నీతిని నెరవేర్చిన వారిగా ఉంటామన్నమాట. ఇవన్నీ దేవునికి విరుద్ధమైనవి, ఇలాంటివి మనము చేయకూడదు. అలాగే మరి ప్రతి విషయంలో కూడా మనము ఇలాంటి మూర్ఖపు హృదయాలోచనలు మనలో ఉండకూడదని మనము నిరంతరం ప్రార్థన చేసుకోవాలి. గర్వం, అసూయ, అతిశయం ఇలాంటివి మనలో ఉండకూడదని వాగ్దానం మనకి తెలియజేస్తుంది అనమాట. ప్రార్థన. సర్వకృపానిధి యేగో ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు వాక్యంతో మాట్లాడినందుకు వందనాలు దేవా. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని మరి మా ముందు ప్రవక్త అయిన ఎలీషా గారిని మరియు నయమాన్ని మా ముందు ఉంచావు. మేము కూడా గర్వానికి కారణం కాకుండా, అతిశయించే వారిగా కాకుండా, అసూయ తెచ్చుకునే వారిగా కాకుండా, నీకు మాత్రం విధేయత చూపించే వారిగా ఉంచమని, యోర్దాన్లో ఎలాగా మంచి పరిశుద్ధ స్నానం జరిగించావో అలాగే మా ఆలోచనలు, తలంపులు కూడా పరిశుద్ధంగా ఉంచడానికి మా హృదయంలో మూర్ఖత్వాన్ని తీసివేయమని, నిర్మలమైన మనస్సును, హృదయాన్ని మాకు అనుగ్రహించమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పు కలిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.